చికెన్ 65ని డ్రైగా నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో గౌరీ గారు, ఫస్ట్ ఇప్పుడు మనం చేస్తుంది డైరెక్ట్ మెథడ్ అనమాట. మన దగ్గర అవును మీరు చెప్పినట్టుగానే మన దగ్గర కొంచెం వెట్గా ఉంటుంది. ఇప్పుడు మనం డ్రైగా చేసుకుంటాం. దానికి ఫస్ట్ మనకి చెన్నై స్టైల్లో చేసుకునేది కొంచెం డ్రైగా ఉంటుంది. మన దగ్గర ఓన్లీ చికెన్ 65 అంటే బోన్లెస్ చికెన్నే వాడతాం. కానీ చెన్నై స్టైల్లో చేసేవాళ్ళు ఇలా మధ్యలో బోన్ ఉన్నదే వాడతారనమాట. కొంచెం పెద్ద పెద్ద పీసెస్, మన దగ్గర చిన్న చిన్న పీసెస్ వేస్తాం కదా, ఇప్పుడు కొంచెం పెద్ద పీసెస్ మీరు తిన్నప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే నిమ్మరసం వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం కూడా వేసి ఇందులో మనం తీసుకున్న చికెన్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. గౌరీ గారు, దీన్ని కనీసం 4-5 గంటలు ఇలా నానబెట్టుకోవాలి. మ్యారినేషన్ అంటారు దీన్ని. కాసేపు పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు మనం చేసుకునే చికెన్ 65 డ్రైగా చేసుకుంటున్నాం కదా, దీన్ని మనం 2 సార్లు మ్యారినేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పద్ధతి చూపించాను కదా, హ్యాండ్ వాష్ చేసుకొని సెకండ్ పద్ధతి ఎలా చేయాలో చూద్దాం. గ్రీన్ చిల్లీని కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 2 రకాలుగా కట్ చేసుకోవాలి మనం పచ్చిమిర్చిని. ఒకటేమో మొత్తం ఇలా చీల్చి సన్నగా కట్ చేయాలి. అలాగే ఇంకొక పచ్చిమిర్చిని ఇలా ఫుల్ చీల్చి కొంచెం పెద్ద పెద్దగా కట్ చేయాలి. అలాగే కొత్తిమీర, కరివేపాకును కూడా కట్ చేసుకోవాలి. ఈ చికెన్ 65లో మనం చేసుకున్న పద్ధతిలో కరివేపాకు ఎక్కువగా వేస్తారు. కొంచెం ఎక్కువ కరివేపాకును కూడా మనం 2 రకాలుగా కట్ చేసుకోవాలి. ఒకటేమో ఇలా ఫుల్ రెమ్మలు అలాగే ఉంచుకోవాలి. గౌరీ గారు, మన దగ్గర కూడా చికెన్ 65 తిన్నప్పుడు కరివేపాకు బాగా తగులుతుంది కదండి, వీళ్ళు కూడా కరివేపాకు బాగా వేస్తారు. అయితే కొంచెం కరివేపాకుని మటుకి మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. చికెన్ కర్రీ చేసినప్పుడు కూడా అందులో కరివేపాకు వేస్తే బాగుంటుందండి. నేను మటన్ చేసినా చికెన్ చేసినా కొంచెం కరివేపాకు అందులో వేస్తాను. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. నాన్ వెజ్లో కూడా 2 రకాలుగా కరివేపాకు కట్ చేసుకున్నాం. అలాగే గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే కొంచెం మిరియాలు, ఇంకా ధనియాలు, ఇవి రెండింటిని మనం కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి. రోల్ ఇక్కడ ఉంది. మరి కొంచెంని మిక్సీలో వేయలేం కాబట్టి అప్పుడప్పుడు మనం రోల్ వాడచ్చు. ఇంట్లో కిచెన్లో ఒక రోల్ ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులకి బాగా యూజ్ అవుతుంది. మిరియాలు, ఇందులో కొంచెం ఉప్పు వేస్తే తొందరగా నలుగుతుంది. ఇప్పుడు తిని దంచుకున్నాం. ఇలా కచ్చాపచ్చాగా సరిపోతుంది గౌరీ గారు. కొంచెం కచ్చాపచ్చాగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నానబెట్టుకున్న చికెన్లో మనం దంచుకున్న మిరియాలు, ధనియాలు, కొంచెమే ఉప్పు, పొరపాటున కూడా ఉప్పు ఎక్కువగా వేయకండి. ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం, మళ్ళీ మసాలాలో కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం కరెక్ట్గా చూసుకొని వేసుకోండి గౌరీ గారు. సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, మామూలుగా పెద్దగా రెబ్బలుగా ఉన్న కరివేపాకు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. పసుపు తీసుకున్నాను. కారం ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పచ్చిమిర్చి చాలానే వేసుకున్నాం కాబట్టి కొంచెం కలర్ కోసం కారం.
స్టోర్లో మనం బయట ఎక్కడైతే కొనుక్కుంటామో దాంట్లో కలర్ వేస్తారు ఆర్టిఫిషియల్గా, బట్ నేను అయితే వేయట్లేదు. కొంచెం కలర్ ఎక్కువగా రావాలి, న్యాచురల్గా రావాలి అంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది. అందులో కారం మైల్డ్గా ఉంటుంది, కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ఇందులో కొంచెం గరం మసాలా, పసుపు వేసిన తర్వాత ఇందులో మనం వేసిన పదార్థాలన్నీ చికెన్కి పట్టుకోవాలంటే ఎగ్ కంపల్సరీగా వేసుకోవాలి. అయితే ఫుల్ ఎగ్ వేస్తే ఎక్కువగా అయిపోతుంది, సో సగం గుడ్డు మనకి సరిపోతుంది. గౌరీ గారు ఎగ్ని చక్కగా బీట్ చేసుకోవాలి. అసలు మీరు ఏం చెప్పలేదు, ఓన్లీ మీ ఫ్రెండ్తో వెళ్ళాను, ట్రైన్లో నేను చికెన్ 65 తిన్నాను అని చెప్పారు. మీరు మెయిల్ రాసేటప్పుడు మీ ఫ్యామిలీ గురించి కూడా, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి, మీరు ఎక్కడ ఏవి ట్రై చేశారో అవన్నీ నాకు రాసుంటే బాగుండేది గౌరీ గారు. నెక్స్ట్ టైం మీరు మెయిల్ చేసినా లెటర్ రాసినా ఆ డీటెయిల్స్ అన్ని రాయండి, మన షోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ వేసాము, కానీ కొంచెం అల్లం వెల్లుల్లి పీసెస్ మనకి చికెన్తో పాటు తగులుతుంటే ఆ రుచి సపరేట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఫ్లేవర్. సో ఇప్పుడు వీటన్నిటిని మనం చక్కగా కలుపుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. చికెన్ ఇది కొంచెం తడిగా ఉండాలండి, ఇందులో ఒక్క చుక్క మనం నీళ్ళు యాడ్ చేద్దాం. ఎందుకంటే మనం వేసిన బియ్య పిండి కొంచెం తడిగా ఉంటేనే నూనెలో వేసిన తర్వాత కోటింగ్ విడిపోకుండా ఉంటుందన్నమాట. సో కొంచెం నీళ్ళు వేసుకొని ఒక్కసారి కలిపి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే గౌరీ గారు మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె మటుకి చాలా వేడిగా ఉండకూడదండి. ఎక్కువ వేడిగా ఉందనుకోండి చికెన్ పైన మాడిపోతుంది, లోపల పచ్చిగా అలాగే ఉంటుంది. కాబట్టి కొంచెం ఇలా మామూలుగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఈ సైజులో మనం చికెన్ని కట్ చేసుకున్నాం కాబట్టి ఫ్రై అవ్వడానికి 10 నుంచి 15 నిమిషాలు ఈజీగా అవుతుంది. అంతకన్నా ముందే అయిపోయింది అనుకోండి ఇంకా లోపల పచ్చిగా ఉన్నట్టే అర్థం. ఒక సైడు చక్కగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. టాంగ్స్ తీసుకుందాం మనం. రెండో వైపు కూడా ఇలాగే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గౌరీ గారు. ఇవి వేగే లోపల మనం ఉల్లిపాయలు ఇంకా నిమ్మకాయ కూడా కట్ చేసుకుందాం. క్రిస్పీగా స్పైసీగా చికెన్ ఉన్నప్పుడు పక్కన ఇలా క్రంచీగా ఉల్లిపాయలు ఉంటే బాగుంటుంది. సో కొంచెం కట్ చేసుకుందాం. కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి సైడ్ పెట్టేసుకుందాం. అలాగే నిమ్మకాయ, అలాగే కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. కొత్తిమీరని చికెన్ పై నుండి వేసుకుందాం. గౌరీ గారు మీరు అడిగిన డ్రై చికెన్ 65 రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని బుట్టలోకి తీసేసుకుందాం. చికెన్ 65 చెన్నై స్టైల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుండి కొంచెం కొత్తిమీర వేసుకొని అలాగే ఉల్లిపాయల పైన కొంచెం కారం అలా తగిలిద్దాం. అలాగే కొంచెం కారం తీసుకొని గౌరీ గారు గుర్తొస్తుందా మీరు మీ ఫ్రెండ్తో
చెన్నైకి వెళ్ళేటప్పుడు ట్రైన్లో చూసిన రెసిపీ సేమ్ ఇలాగే ఉంది కదా, చికెన్ 65 చెన్నై స్టైల్లో. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఒక పీస్ తిందాంలే చాలు అనిపిస్తుంది, కానీ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఒక 4-5 ముక్కలు తినకుండా ఉండలేం, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదండి గౌరీ గారి కోసం అడిగిన చికెన్ 65. మరొకసారి చిన్న రికాప్ కూడా చూసేయండి. చికెన్ 65 తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక రోట్లో మిరియాలు, ధనియాలు, సరిపడా ఉప్పు వేసి కచ్చాపెచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్లో కచ్చాపెచ్చాగా దంచుకున్న మిరియాలు, ధనియాల పొడి, పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కరివేపాకు, కారం, పసుపు, గరం మసాలా, గుడ్డు, సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లి, బియ్యం పిండి, సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చెన్నై స్టైల్ చికెన్ 65 రెడీ.